హ్యాష్ ట్యాగ్ సింగిల్ అలాగే శుభం ఈ 2 మూవీస్ అయితే నిన్న రిలీజ్ అయ్యాయి చూశానమాట. సో ఈ రెండిట్లో ఏది బాగుంది దేనికి సపరేట్గా అయితే రివ్యూ చేశాను. చూడకపోతే మాత్రం ఒకసారి చూడండి, మన ఛానల్లో అయితే అవైలబుల్గా ఉంది. రెండిట్లో కామన్గా ఏంటి అంటే మాత్రం కామెడీ మీకు ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట. ఒకటేమో హర్రర్ కామెడీ బేస్ మీద అయితే వస్తుంది, అది శుభం అనమాట. శుభం మూవీ అయితే హర్రర్ కామెడీ. అలాగే ఇంకొక వైపు హ్యాష్ ట్యాగ్ సింగిల్ ఏమో లవ్ రొమాంటిక్ కామెడీ అనమాట. సో రెండిట్లో అయితే మీకు ఫన్ ఎక్కడ మిస్ అవ్వదు. హ్యాష్ ట్యాగ్ సింగిల్లో అయితే స్టార్టింగ్ టు ఎండింగ్ వెన్నెల కిషోర్ గారు అయితే మాత్రం కామెడీతో మనల్ని ఒక ఆట ఆడుకుంటారనమాట. శుభంలో ఏంటంటే కాన్సెప్ట్ తెలిసిందే కదా, మనకి భయంతో పాటు కామెడీని పరిచయం చేస్తారనమాట. ఓవరాల్గా అయితే 2 మూవీస్ బాగానే ఉన్నాయి. మనకి ఎక్కడ అయితే ఇబ్బందికరంగా కానీ ఏముండదు. కానీ మీరు ఫ్యామిలీస్తో వెళ్ళాలి అనుకుంటే మాత్రం శుభంకి వెళ్ళడానికి ట్రై చేయండి. లేదు మీరు సింగిల్గా వెళ్ళి ఫన్ ఎంజాయ్ చేయడానికి లేదా ఫ్రెండ్స్తో అనుకుంటే మాత్రం హ్యాష్ ట్యాగ్ సింగిల్కి ప్రిఫర్ చేయండి. 2 కూడా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్సే, 2 కూడా బాగుంటాయి. రెండిట్లో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే రెండిట్లో కూడా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అయితే మీకు వర్త్ అనిపిస్తుంది అనమాట. పెట్టిన టికెట్ డబ్బులకి రెండిట్లో కూడా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ వర్త్. ఒకవైపు శ్రీ విష్ణు గారు, ఇవానా గారు, కేతికా శర్మ గారు, వెన్నెల కిషోర్ గారు, అలాగే ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇదంతా కూడా మీకు చూస్తున్నంతసేపు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా అయితే ఉంటుంది. అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి మన హ్యాష్ ట్యాగ్ సింగిల్లో అయితే మాత్రం. ఇక శుభం విషయానికి వస్తే మాత్రం మనకి సాఫీగా సాగిపోతున్న జీవితంలో సడన్గా ఇబ్బందులు వస్తే ఎలా ఉంటుందో అదే శుభం అనమాట. హర్షిత్ రెడ్డి గారు కానీ, గౌర్ రెడ్డి గారు కానీ, అలాగే శ్రేయ గారు కానీ, చరణ్ పేరి గారు కానీ, ఇంకా ఎవరి పర్ఫార్మెన్సెస్ అయితే వాళ్ళు చాలా బాగా చేశారని చెప్పొచ్చు శుభం మూవీలో అయితే మాత్రం. ముఖ్యంగా ఇళ్లలో ఎవరైతే సీరియల్ పిచ్చుతూ ఉంటారో వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారనమాట శుభం మూవీ. 2 కూడా 2 డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. మీకు కుదిరితే రెండింటికి వెళ్ళడానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే కనుక ఫ్యామిలీతో అయితే శుభంకి వెళ్ళండి, మీరు సింగిల్గా అయితే హ్యాష్ ట్యాగ్కి వెళ్ళండి, అదే హ్యాష్ ట్యాగ్ సింగిల్ మూవీకి అయితే వెళ్ళండి. సో ఇది రెండిటికి ఉన్న తేడా అయితే మాత్రం. సో ఈ రెండిట్లో మీరు ఏ మూవీ చూసారనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే దేనికి వెళ్తారనేది కూడా కింద కామెంట్ చేయండి. కుదిరితే రెండింటికి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం, మూవీ సజెషన్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.